నా పేరు నూనె సురేష్. దేశంలో కాగర్ ఆపరేషన్ నిలిపేయాలన్నట్టు దేశవ్యాప్తంగా పౌర సమాజము, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాగర్ ఆపరేషన్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కర్రెగుట్ట లాంటి అడవి ప్రాంతం, ఆ యొక్క కర్రెగుట్ట అడవి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం మహారాష్ట్ర ఈ 2-3 జిల్లాల రాష్ట్రాల సంబంధించినటువంటి అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో ఆదివాసులు తమ హక్కుల కోసం భూమిని, నేలను నమ్ముకొని, ప్రకృతిని నమ్ముకొని, పచ్చని ప్రకృతిని నమ్ముకొని జీవనాధారాన్ని జీవిస్తున్నటువంటి చెంచులు, గోండ్లు, ఆదివాసు జీవులు, బడుగు జీవులు తన జీవనాధారంగా వ్యవసాయం చేసుకుంటూ తమ ప్రకృతిని కాపాడుకుంటున్నటువంటి ఆదివాసులకు భూములను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను, అడవిలో ఉన్నటువంటి వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి అటవీ భూమిలో ఉన్నటువంటి ఫారెస్ట్లో ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వము ఆదాని, అంబానీ లాంటి కంపెనీలకు మరి దారాదత్తం చేయడానికి, పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసులు పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాంతంలో కొట్లాడుతూ ఉన్నారు. భూమి పరిరక్షణ కోసం, అడవి పరిరక్షణ కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు వాళ్ళ ముఖ్యమైనటువంటి ఎజెండా కూడా మరి పరిరక్షణ, ఆదివాసులకు, పేదవాళ్లకు అందరు కూడా అండగా నిలబడి హక్కుల పరిరక్షణ కోసం కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు, నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఏరివేసేటటువంటి, వాళ్ళను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చాలామందిని ఎన్కౌంటర్లో నక్సల్స్ కానీ మరి సామాన్య ప్రజలు, భూమి నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆదివాసులు, చెంచుగూడాలు ఉన్నటువంటి ప్రజలను సైతం ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క నిలిపేయాలని చెప్పేసి ఆ యొక్క ఎన్కౌంటర్ నిలిపేసి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. పౌర సమాజం కావచ్చు, మరి అదేవిధంగా శాంతి చర్చల కమిటీ ప్రొఫెసర్ అరగోపాల్ సారు, జస్టిస్ చంద్రకుమార్ సార్ లాంటి ప్రతినిధి వర్గం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శాంతి చర్చలు చేయాలి, ఈ యొక్క మావోయిస్టులపైన జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క కర్రెగుట్ట అడవి గుట్ట చుట్టూగా 20,000 మంది కేంద్ర బలగాలను దింపినటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ప్రతినిధులు, శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు అరగోపాల్ సార్ ప్రొఫెసరు, మరి అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ సారు, మరి అదేవిధంగా గాదే ఎన్ఏ సార్, మరి అదేవిధంగా ఎంఎఫ్ గోపినాథ్, చాలామంది విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల భావాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ యొక్క నక్సల్స్తో శాంతి చర్చలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఈ నక్సల్స్ కూడా, మావోయిస్టు పార్టీ కూడా మేము శాంతి చర్చలకు సిద్ధమని మరి కేంద్ర ప్రభుత్వానికి బహిరంగంగా లేఖలు రాస్తూ ఉన్నది. కాబట్టి మనం భారత ప్రజాస్వామ్యాన్ని, మన ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో హింస ఉండొద్దు. కాబట్టి ఈ యొక్క మావోయిస్టులు కూడా ఎవరిని కూడా, ఏ పేదవాళ్ళను కూడా, ఎవరిని కూడా వాళ్ళు ఎవరి జోలికి పోరు, వాళ్ళ తరపున కొట్లాడుతున్నారు. కాబట్టి పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. కాబట్టి మీరు కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మావోయిస్టులను, నక్సల్స్ పిలిచి శాంతి చర్చకు పిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారులు కేకే గారు కూడా బహిరంగ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఈ శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుతా ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలను పిలిచి, మావోయిస్టులను పిలిపించి శాంతి చర్చలు ద్వారా ఈ యొక్క ఎన్కౌంటర్లను, అదేవిధంగా కాగర్ ఆపరేషన్ను నిలిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భారతదేశ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనంలో ఉంచుకొని ఎన్కౌంటర్లను ఆపేయాలని, బలగాలను వెనక్కి పంపేయాలని, శాంతి చర్చలను స్వీకరించాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను.